Hello. Wow! Wow! Okay, here it is. Wow! What a colorful. Welcome to our Korukonda coaching center. కోరుకుంట కోచింగ్ సెంటర్కి కోరుకొండ కోచింగ్ సెంటర్ని కొడాలి రాము గారు 1995లో స్టార్ట్ చేశారు. ఆ టైంలో రావచ్చు. ఐ థింక్ ఇట్స్ సో గ్రేట్. సెక్యూరిటీ పరంగా వస్తే అండి మీరు యాక్చువల్లీ 4 మెంబర్స్ ఉంటారు. మార్నింగ్ సెషన్ అయితే 4 మెంబర్స్ అండ్ నైట్ ఇంకో 4 మెంబర్స్ వస్తారు. సో ఫ్లోర్ వైజ్ మనం హాస్టల్ తర్వాత చూస్తాం కదా, ఫ్లోర్ వైజ్ వెళ్ళేటప్పటికి ప్రతి ఫ్లోర్లో సో ఎవ్రీవన్ కూడా పేరెంట్స్ కానివ్వండి ఎవరైనా అవుటర్స్ ఎవరు వచ్చినా కూడా ఇందులో రికార్డ్ చేసినాక వాళ్ళ ఫోన్ నెంబర్తో సైతం ఇన్ అండ్ అవుట్ రికార్డ్ అవుతుంది. సెక్షన్ వైజ్ జరుగుతాయి కదా, ఇందులో జరిగేటప్పుడు కొడాలి రాము సరే టీచ్ చేస్తారు. కంప్లీట్గా క్లారిటీగా అన్నీ కూడా ఆ సరే ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి తనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సరే ఇక్కడ మనం రకరకాల మొక్కలు పెద్ద చెట్లు చూస్తున్నాము. వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా. ఇదంతా గ్రీనరీ మధ్యలో స్కూల్ ఉంటుందండి. కోరుకొండ కోచింగ్ సెంటర్ అనేది అల్లే ప్రతి కిటికీ ప్రతి చిల్డ్రన్కి చాలా చాలా ఫ్రీగా ఉంటుంది. తన మైండ్లో ప్రతిదీ చెప్పేదాంట్లో మనం చిన్న సో ప్లాన్ చూపిస్తాను. ఫిల్టర్ అంటే ఇది స్కోర్ అవుతుంది. దీని గురించి మనకి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెంకట్ అని 10 years నుంచి ఇక్కడే ఈ స్కూల్లోనే చేస్తున్నాడు. మాకు ఏ అవసరం వచ్చినా తినే మాకు ఉండి ముందుండి అంతా కూడా క్యాటరింగ్ సెషన్ ఏంటి వెజిటేబుల్స్ కానించి అన్నీ కూడా ఈయనే చూసుకుంటారు. వెంకట్ ప్లాంట్ గురించి చెప్పండి. ఇది ఆర్డర్ ప్లాంట్ అండి. వాటర్ సప్లై అవుతుంది. డ్రింకింగ్ వాటర్ ఇక్కడ నుంచి మనం ఆన్ చేసుకుంటే అందులోకి వస్తుంది. అందులో డ్రింకింగ్ వాటర్ అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి పైప్ కూడా సప్లై చేసుకుంటాం. ప్రతి ఫ్లోర్కి కూడా ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఇక్కడ వాటరే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ స్టీమ్ బాయిలర్, దీని నుంచి స్టీమ్ రిలీజ్ అవుతుంది. ఈ స్టీమ్ ద్వారా మనం లోపల రైస్ కుక్ చేస్తాము. అదేవిధంగా ఇడ్లీ కూడా కుక్ అవుతుంది. ఈ స్టీమ్ బాయిలర్ నుంచి త్రూ దిస్ పైప్, ఈ పైప్ ద్వారా ఇది రైస్ బాయిలర్స్ ఇక్కడ రైస్ కుక్ చేస్తారనమాట. వాటర్ ఇందులో రైస్ స్ట్రీమ్ అవుతుంది. ఇది ఇడ్లీ. యాక్చువల్లీ ఇది అట్ ఏ టైం 300 మెంబర్స్కి మనం వండొచ్చండి. ఈ స్టీమ్ రైస్ అనేది ఇది కూడా ఇడ్లీ కూడా మనం అట్ ఏ టైం 300 ఇడ్లీస్ వేయచ్చు కూడా. సో కుకింగ్ మిషన్కి వస్తే యాక్చువల్లీ పద్మ గారని ఇలా రండి సారా. పద్మ గారని ఇక్కడ మన స్కూల్లో 15 సంవత్సరాల నుంచి ఈవిడే చేస్తున్నారు వంట. గారెలే తినాలి తింటే భారతం వినాలి. తింటే గారెలే తినాలి తింటే భారతం వినాలి. తింటే గారెలే తినాలి. కానివ్వండి ఫుడ్ పెట్టాల్సినప్పుడు పిల్లలకి ఎవరికైనా కూడా చాలా చాలా బాగా ప్రేమతో వడ్డిస్తుందండి అంతా కూడా. తిని ఇక్కడ జాయిన్ అయ్యి 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. సో స్టోరీకి సంబంధించిందంతా కూడా తినే చూస్తుంది.
సరుకుల్ని రిజర్వ్ చేసుకుంటాం. అదేవిధంగా శాంతంగా ఒకసారి రమ్మ అర్థమన్నమాట, అంటే పిల్లలకి ఈజీగా అడుగుతామని పాత బియ్యాన్ని ప్రిఫర్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే పప్పు ఉడుకుతామా, ఇది మీల్ మేకర్, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది ఇడ్లీ రవ్వ, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అని ఈ విధంగా కంటైనర్స్లో ఉంచి మూత పెట్టేసి రిజర్వ్ చేస్తాం. సాంబార్ పౌడర్, రసం పౌడర్, సోప్స్, ఇవన్నీ 3 months సరిపడా రిజర్వ్ చేస్తాం. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి గుండ్రంగా ఉన్న వంకాయ సన్నగా ఉన్న ములగాకాయ రెండు గొడవ పట్టాయి సాంబార్లు పట్టాయి పచ్చగా ఉన్న ఆనపకాయ పొడవుగా ఉన్న పొట్లకాయ తాగుడు మూతలు ఆడుతూ కూరలో వెళ్ళి దాక్కున్నాయి శబ్దం విని వచ్చాయి క్యారెట్ ఎంతో బుద్ధిగా కూర్చున్నాయి విషయం తెలుసుకొని బెండకాయ కూరలో వాటిని లాగేశాయి దొర్లతో వచ్చింది బంగాళదుంప తరుముతో వచ్చింది ఉల్లిపాయ వాటితో వచ్చింది టొమాటో చూడు చిట్టి ఎంత బాగుంది కాయగూరలు అన్ని కలిసి సరదాగా ఆడుకుంటున్నాయి ఎంతో బలాన్ని ఇస్తాయి కాయగూరలు ఎంతో మంచివి మనకి డైనింగ్ హాల్ ఎంట్రన్స్ కొన్ని నీటి వాక్యాలను చూడవచ్చు. ఇవి పిల్లలకి కూర్చుని కనిపించే పదాలతో కూడిన నీటి వాక్యాలు. 6 స్వరాలు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదో ఒక నిమిషంలో ఒక వాక్యం చదువుకున్నా వాడి మైండ్లో ఉంటుంది. సో మనకు కూడా దీని గురించి ఒక అవగాహన రావాలని రాము సార్ ఈ విధంగా తెచ్చేసారు. ఇదంతా డైనింగ్ పార్టీ. సో దీంట్లో మనం ఎట్ ఏ టైం 100 members కూర్చొని భోజనం చేయొచ్చు. చాలా నీట్గా ఎప్పటికప్పుడు కూడా చాలా నీట్గా ఇదే విధంగా ఉంటుందండి. ఫుడ్ ఆఫ్టర్ కానివ్వండి, ఫుడ్ బిఫోర్ కూడా ఇంతే విధంగా ఇంత హైజెనిక్గానే మేము మెయింటైన్ చేస్తాం. చెప్పండి, ఫ్లై కిల్లర్, ఇది లైట్ మస్కిటో రిపెలెంట్. ఇందులో ఉండిపోతాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం. డైనింగ్ హాల్లో అదర్ సైడ్ ఆ కార్నర్లో ఒకటి ఉంది, ఈ కార్నర్లో ఉంది. టోటల్ 4. ఇది రెఫ్రిజిరేటర్. దీనిలో పాలు, పెరుగు ప్రిజర్వ్ చేస్తారు, అంటే ఎమర్జెన్సీ పర్పస్ వరకు ఇక్కడ పెడతారు. యాక్చువల్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పాలు, పెరుగు అనేది తెప్పిస్తారు. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వితైన వంటకంబు ఇయాల భారీ విందు ఓ నాకే ముందు వివాహ భోజనంబు వితైన వంటకంబు ఇయాల భారీ విందు ఓ నాకే ముందు ಔರೌರ ಧಾರೆಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಊರಲಿಲ್ಲ ಔರೌರ ಧಾರೆಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಊರಲಿಲ್ಲ ಓಹೋರೆ ಹರಿಸಲಿಲ್ಲ ಇವೆಲ್ಲ ನಾಕೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ఇప్పుడు మనం ఫ్రంట్ ఆఫీస్కి వెళ్దామండి. మా వర్క్ ఏంటంటే టీసీస్ కానివ్వండి, పేరెంట్స్ స్టూడెంట్స్ టీసీస్ ఫోన్ నెంబర్స్ ఇచ్చేది మేము స్టోర్ చేసి అంతా కూడా ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేసి కంప్లీట్గా 10 years బ్యాక్కి కూడా మా దగ్గర ఉంటాయి. సో అకాడమిక్ ఇదంతా అయినాక మేము టీసీస్ రికార్డ్స్ అన్ని ఇచ్చే పొజిషన్ మారి అక్కడ మేము ఆ కేటగిరీలో చేస్తాము. సో నేను ఇక్కడ 5 years నుంచి చేస్తున్నాను. మా కొలీగ్ శ్రీహరి ఇక్కడ 7 years నుంచి చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినట్లయితే జిరాక్స్ మిషన్ అండి. అట్ ఏ టైం కోఆర్డినేటర్ కూడా మనకి ప్రింట్స్ వచ్చేస్తాయి. కంప్యూటర్ అటాచ్మెంట్ జిరాక్స్ ఉంది.
ఇది ఫస్ట్ ఎయిడ్కి పెట్టి 24/7 అవైలబుల్ ఉంటుంది. అన్నీ కూడా మేము స్టోర్ చేసుకుంటాం ప్రతిదీ కూడా. పిల్లలకి చిన్న చిన్న ఫీవర్ కానివ్వండి వస్తే కూడా మాకు ఫ్యామిలీ డాక్టర్ కానివ్వండి అమ్మడం ఇక్కడికి వచ్చి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేజర్ ఏమన్నా కొంచెం అట్లా అయితే మేము వేరే పంపిస్తాము. కానీ సెంటి స్కూల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మేము ఫుల్ ఫ్లెడ్జెడ్గా యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారమే ఈ స్కూల్ అనేది మేము రన్ చేస్తాం. పేరెంట్స్ కానివ్వండి ఎవరైనా కూడా మాట్లాడేది ఇక్కడ ఈ రూమ్ చైర్మన్ కొడాలి రాము గారు. చాలా నీట్గా ఉంటుంది. ఇది రూమ్ ఝాన్సీ. గర్ల్స్ వాటికి వచ్చినప్పటికీ ఇక్కడ ఇన్ఛార్జ్ అనంతలక్ష్మి గారు చూసుకుంటారు. ఇక్కడ ఇది స్కూల్ స్టార్ట్అప్ చేసినప్పటి నుంచి ఇవి ఇక్కడే ఉన్నారు. గర్ల్స్ అంతా కూడా ఇది చూసారు కదండి. వాష్రూమ్స్ మన ఉన్న ప్రతి ఫ్లోర్లోని 4 ఫ్లోర్స్లోని కూడా ఇలాగే హైజెనిక్గా ఉంటాయి. ఈ రూమ్లో 20 క్లాస్ పిల్లలు ఉన్నారు. పిల్లలతో పాటు వీళ్ళందరూ అమ్మాయిలు, పిల్లలతో పాటు లేడీ వార్డెన్ ఉన్నారు. ఈ రూమ్లో ఇంకా సెక్యూరిటీగా రూమ్ బయట సెక్యూరిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఆర్మీ. ఈ ఫస్ట్ ఫ్లోర్లో 5 రూమ్స్ ఉంటాయి. అర్జున్, త్రిశూల్, రూమ్ త్రిశూల్, రూమ్ ఆకాష్, రూమ్ 20. ఇది సెకండ్ ఫ్లోర్ న్యావీ. దానిలోనే విక్రమ్ 5th క్లాస్. ఇదే రూమ్ విరాట్. ఇందులో టోటల్ 33 బెడ్స్ ఉన్నాయండి. సో 25 బెడ్స్ 33 స్టూడెంట్స్ ఇందులో స్టే చేయాలి. 5th క్లాస్. ఇది థర్డ్ ఫ్లోర్ 8 ఫ్లోర్స్. తేజస్ అని ఈ రూమ్ పేరు. సో ఇది 7th క్లాస్ ఉంటుంది. 20 చిల్డ్రన్ ఉంటారు. అందరూ 7th క్లాస్. ఇది 7th క్లాస్ సెక్షన్ అండి. ఇందులో 20 మెంబర్స్ ఉంటారు. 2 ఉంటే సింగిల్ ఉంటుంది. టోటల్ 7 క్లాస్ ఇందులో ఉంటారు. ఈ రూమ్ మీరు ర్యాక్స్ అండి. ఇది ఇక్కడ మనము థింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు. పిల్లల చిల్డ్రన్స్ బ్రష్ కానివ్వండి వాళ్ళ థింగ్స్ ఇక్కడ పెట్టుకుంటారు. ఇది ఒక రూమ్ అండి. 5th క్లాస్. ఇది 5th క్లాస్ రూమ్ అండి. ఇది ఇందులో 36 స్టూడెంట్స్ ఉంటారు. సో 2 టైర్ బెడ్స్ ఇది. చూసారు కదా ప్రతి చిన్న ఫ్యాన్స్ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతా
ఇందులో